దేవుని నామ స్తోత్రములండి. ఈనాటి అంశము గ్రేట్ స్టెప్స్, యూత్ స్టెప్స్. కీర్తన గ్రంథము 37 అధ్యాయము 23 వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నా అడుగులు తడబడగా, దారి తప్పగా, నీ గాయపడ్డ కరములు చాపి నన్ను లేవనెత్తి నీ కౌగిట చేర్చుకొని నా నడత నా ప్రవర్తన సరిచేసి నన్ను మనిషిగా మలిచిన దేవా, నిన్ను చూడాలనే నీతోనే మాట్లాడాలని నీ పాదపద్మములు నా కన్నీళ్లతో కడగాలని నా కన్నీటితో కండ్లు కానరాక కృంగిన మనస్సుకు నీవే నా సర్వస్వము. ఇలలో సాటి రాది ఏది నీ ప్రేమకు. నీవిచ్చిన ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను నా స్వశక్తి అనే అహముతో నుండినను నా బండ గుండెను మార్చి నీ సంఘమనే బండ మీద నిలువబెట్టుటకు పరమవీడి పురమికేగి కౌగిలించి ముద్దాడిన ప్రేమ త్యాగశీలి నీకే నా వందనము ప్రభో మహాప్రభో. నీ కోమల మోము నీ దయానేత్రాలంకృతమై చూడముచ్చటాయనే. నీ రక్త ప్రోక్షణతో నా పాపములు ప్రక్షాళనము గావించి నీ కృపతో నన్ను నడిపించిన కరుణాలవాల అగ్నిజ్వాలల వంటి కనుదృష్టి నుండి ఎవరు తప్పించుకొనగలరు? ఏ పాపి నశించడం నీకిష్టము కాక అగ్ని వంటి మహాశోధనలను తప్పించుటకు శ్రమ కొలిమిలో పుటమ వేసిన నాకు వాక్యపు టద్దము మార్గమైనది. ఈ లోక సుఖభోగములే శాశ్వతమనుకున్న నాకు లోకము నుండి వేరుపరిచి నీ నడతను నేర్పించిన నీ ఔన్నత్యము నీ దయా సంకల్పము వర్ణించతరమా ప్రభో మహాప్రభో. పాపపు దాస్య సంకెళ్ళు తెంపి పరిశుద్ధ అగ్నితో నా పాపములు కాల్చి నీ తోటలో స్థానమిచ్చి, తోట అనగా సంఘము, నా నడతను సరిచేసి సత్క్రియలు బోధించి నిన్ను మహిమపరచగా, అన్యజనుల మధ్య నిన్ను మహిమపరచగా నా ప్రవర్తన చూచి ఆనందించువాడవైతివి దేవా. ఈ లోక సమరము నుండి గెలిపించి నీ సొత్తుగా చేసుకొంటివి. నీ జీవ మార్గమున నా నూతన పయనముతో కొనసాగెద సదా నీతోనే. కుడికి గాని ఎడమకు గాని తిరుగక మేలుకరమైన మార్గంలో నడిపించుము. నా ప్రవర్తన సరిచేసి నీ ఆత్మతో నింపుము. నీ జ్ఞానాభ్యాసము చేత నిగూఢ సత్యములు అలవరచుకొని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి జయబేరి మ్రోగించగా నీ కీర్తి పరిమళములు వెదజల్లెదా ప్రభో మహాప్రభో. దేవుడిచ్చిన ఆయుష్తో బాల్యము నుండి యవ్వనమునకు అడిగిడి ఉరకలు వేసే యవ్వనములో కడిగిన ఆణిముత్యమై ఈ లోక మాలిన్యము అంటనీయక ప్రభు కాడి మోస్తూ విశ్వాసముతో నీ యవ్వనము క్రీస్తుతో జత కలిపి ఎక్కలేనంత ఎత్తైన స్థలమునకు ఎగరగలిగితే నీ విజయ పదములు పూల పదములేగా. ఈ ధరణిపై నీ పయనము ఎంతకాలము ఓ యవ్వనుడా? గురిలేని జీవితానికి ఏది గమ్యము ఓ యవ్వనుడా? క్రీస్తు అడుగులు లేకుంటే మార్గము కానరాదు ఓ యవ్వనస్తురాలా. క్రీస్తు లేని జీవితము ఎదురీత తప్పదు కదా ఈ లోకములో. హృదయ తలుపులు తెరిచి క్రీస్తుని హృదిలో ఆహ్వానించగా మారిన నడవడిక ప్రవర్తన చూచి ఆనందించును ఆ ప్రభువే కదా. పౌరస్థితి పరలోకమందున్నది కనుక ఆ స్థానం సంపాదించగా క్రమముగా నడుచుకొనుము ఓ యవ్వనుడా, ఓ యవ్వనస్తురాల. ఓ యవ్వన జనమా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుము. అప్పుడు నీతో గొప్ప కార్యములు చేయించగల సమర్థుడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడు ఆ దేవుడేగా. ఓ యవ్వన జనమా, తిరిగి పరుగులిడి యేసు యొద్దకు చేరుమా. గొప్ప కార్యములు చేసి దేవుని యొద్ద బహుమానము పొందుమా. ఆమేన్.